కట్టుకున్న మొగుడే భార్య పాలిట యముడయ్యాడు. తాలి కట్టి 7 అడుగులు వేసిన వ్యక్తే కడ తీర్చారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన అందరినీ కలిచివేసింది. కట్టుకున్న మొగుడే భార్య పాలిట యముడయ్యాడు. తాలి కట్టి 7 అడుగులు వేసిన వ్యక్తే కడ తీర్చాడు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన అందరినీ కలిచివేసింది. పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో రమేష్ ప్రమిళ దంపతులు నివాసం ఉంటున్నారు. మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య చిచ్చురేపాయి. ఈ క్రమంలో కొన్నాళ్లుగా భార్య ప్రమిళ భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది. భార్య కోసం అత్తారింటికి వెళ్లిన రమేష్ మద్యం సేవించి భార్యతో వాగ్వాదానికి దిగాడు. మధ్యలో అత్త జోక్యం చేసుకోవడంతో ఆగ్రహానికి గురైన రమేష్ భార్య ప్రమిళపై మరింతగా రెచ్చిపోయాడు. రోకలి బండతో భార్య ప్రమిళను గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకున్న అత్తకు కూడా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి జిల్లాకు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, దేవిక పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను రోగులు బెడతో కొట్టి చంపిన భర్త రమేష్ అత్తగారు అయిన కవిత అడ్డు రావడంతో ఆమె కూడా రోగులు బెడతో కొట్టి గాయపరచడం జరిగింది. ప్రస్తుతం అయితే భార్య అక్కడికక్కడే మరణించడం జరిగింది. అత్తకు తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్యన తీవ్ర మనస్పర్ధలు ఉండడంతో భార్య దూరంగా ఉంటుందని చెప్పి భార్యను మా ఇంటికి పంపించాలని చెప్పి సురేష్ అనే వ్యక్తి అనడంతోనే వాళ్ళు ప్రస్తుతం అయితే వాళ్ళు పంపించామని భార్య ఇక్కడే ఉంటారని చెప్పి విభేదించడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఇంటికి వచ్చిన భార్య మీద మాట పెరిగి అక్కడ ఉన్న పక్కన ఉన్న రోకల్ బండితో ఆయన దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడంతో ఆమె అక్కడక్కడ మరణించారు. ప్రస్తుతం అయితే వాళ్ళకు ఒక చిన్న పాప కూడా ఉంది, 3 సంవత్సరాల పాప. ఈ పాప ఇతను వేరే ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ జులైగా తిరగడంతో పాటు బాగా బంధువు బానిసైందని కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే సురేష్ గడ్డపోతారం జిన్నారం మండలం గడ్డపోతారం చెందిన వ్యక్తిగా కొద్ది రోజులుగా ఇక్కడే అత్తవారింటి దగ్గరనే ఉంటున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరి మధ్య మాట పెరగడంతోనే మనస్పర్ధలు దారి తీసి ఈ హత్య జరిగిందని సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు 5 ఏళ్ల వైసీపీ పాలనలో తనలాంటి వాళ్లకే రక్షణ లేకుండా పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నెకల్లు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. నాడు వైసీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతిని ఏడారి శ్మశానం అంటూ వర్ణించారని కామెంట్ చేశారు. రాజధానిని ధ్వంసం చేసే పైశాచిక అనంతం పొందారని ఫైర్ అయ్యారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019, 2024 మధ్య చూశానని అన్నారు. తనలాంటి వాళ్లు కూడా బయటకు రాని పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. 10 నెలల్లో ఎవరు ఊహించని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. నేడు అందరం స్వేచ్ఛగా ఉన్నామంటూ అందుకు కారణం రాజ్యాంగాన్ని రాసి ఆ అంబేద్కర్నేనని తెలిపారు. ప్రజాస్వామ్యానికి దిశ కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన ఒక్కరివారో కాదు అందరివాడని తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడాడని, దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంటూ సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఇదే ఎన్డీఏ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో 3 మహనీయులు పుట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేశారు.
ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మొన్ననే మీరు చూస్తే జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఆ తర్వాత మనం అందరం ఆలోచిస్తే ఏదైతే మహాత్మా పూలే వెనుకబడిన వర్గాల కోసం త్యాగం చేశారు, వారి జయంతి జరుపుకున్నాం. ఈ ముగ్గురు నాయకుల యొక్క జయంతి జరుపుకునే సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నిలబెట్టుకుంటా. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. డెలివరీ కావాల్సిన భార్యను గొంతు నులిమి చంపేశాడు భర్త. మనస్పర్ధలు కారణంగా భార్య అనుషకు భర్త జ్ఞానేశ్వర్ మధ్య గొడవ తలెత్తింది. 2 ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పిఎం పాలెం ఉడా కాలనీలో నివాసం ఉంటున్నారు. భర్త జ్ఞానేశ్వర్ స్కాట్స్ సాగర్ నగర్ వ్యూ పాయింట్ వద్ద 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. అయితే జ్ఞానేశ్వర్ మరొక అమ్మాయితో సంబంధం ఉందని ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో జ్ఞానేశ్వర్ 8 నెలల గర్భిణి అనుష పీక నొక్కి ఊపిరాడకుండా చేశాడు. అనుషకు ఆరోగ్యం బాగోలేదంటూ బంధువులకు సమాచారం అందించాడు. బంధువులు అనుషను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనుష మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే జ్ఞానేశ్వర్ అనుషను హత్య చేసింది తానేనంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. విశాఖలో విషాద సంఘటన అంటే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తలు గొడవపడి ఏదైతే 8 నెలల గర్భవతిగా ఉన్న అనుషపై భర్త గొంతునులు చంపడంతో చనిపోయారంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికైతే గాజువాకు సంబంధించిన జ్ఞానేశ్వర్, అదేవిధంగా అనసూయ అడ్రోడ్కి సంబంధించిన అనసూయ ఇద్దరు కూడా గత సంవత్సరం క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లైన తర్వాత నుంచి కూడా ఇద్దరు మధురవాడలో కాపురం పెట్టారు. ఇప్పుడు 8 నెలల గర్భవతిగా అనుష ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య ఏదైతే మనస్పర్ధలు వచ్చాయి, ఈ మనస్పర్ధల కారణంగా ఈ రోజు ఉదయం జ్ఞానేశ్వర్ తన ఎవరైతే భార్య అనుష ఉందో అనుషపై కూడా గొంతులు కొట్టడం అంటే దాడి చేయడం జరిగిందంటూ కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 8 నెలల గర్భవతి ఉన్న అనుష ఈ దాడి చేయడంతోనే అక్కడికక్కడే కుప్పకూలిపోవడం జరిగింది. స్థానికులందరూ కూడా అప్పటికే ఇంటికి రావడంతో ఆవిడనైతే కేజీహెచ్కి తరలించారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ అయితే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బంధువులు మాత్రం ఇది కావాలని చెప్పి మాత్రమే జ్ఞానేశ్వర్ చేస్తాడు, ఇది హత్యగా కూడా గుర్తించాలంటూ కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా ఎవరైతే అనుష తరపున బంధువులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మధురవాడ పిఎస్ లో అయితే ప్రస్తుతానికైతే కేసు నమోదైంది. ఇప్పటికే జ్ఞానేశ్వరిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మృతదేహం ఉందో అనుషది ఇప్పుడైతే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం బాడీని అయితే మళ్ళీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కేవలం అనుషకి తన భర్త మీద ఉన్న అనుమానం మాత్రమే ఇంతవరకు వచ్చిందంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఈ విధంగా దాడి చేయడం వల్ల మాత్రమే చనిపోయింది అనేది మాత్రం బంధువుల ఆరోపణ. తప్పకుండా తమ అనుషకి అయితే మాత్రం న్యాయం చేయాలంటూ కూడా బంధువులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ రాజు.